హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయది పైన స్కిన్ అంతా పీల్ చేసేసి వాటర్లో వాష్ చేసుకున్నాను. మామూలుగా అయితే అందరూ పీల్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేసి సాల్ట్ వేసి అందులో ఉన్న రసం అంతా పిండేస్తారు కదా. సో అట్లయితే కొంచెం చేదు తగ్గుతుంది అని అలా చేస్తారు. నేనైతే అలా ఏం చేయట్లేదు, ఎందుకంటే కాకరకాయ పైన ఉన్న స్కిన్నే ఎక్కువ చేదుగా ఉంటుంది. సో అది పీల్ చేసేసా కాబట్టి ఆ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. పైన స్కిన్ పీల్ చేసినా కూడా మొత్తం చేదు పోదు, కొంచెం చేదు టేస్ట్ ఉంటుంది. కానీ అదే కాకరకాయకి ఒరిజినల్ టేస్ట్. ఫ్రై చేసిన తర్వాత ఆ చేదు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇవి నేను తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది, అందుకే లోపల సీడ్స్ అన్ని కూడా ముదిరిపోయాయి. అవి కూడా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా ఎలా కట్ చేసుకోవాలో నేను 2 విధాలుగా చూపించాను. పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందుగా కాకరకాయ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫ్రై చేస్తే కాకరకాయకి మంచి టెక్స్చర్ వస్తుంది. అలాగే పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ సేమ్ పాన్ లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకొని ముందు ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ ని యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్, మీకు స్పైస్ కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, మసాలా కూడా ఎంత మంచి ముక్కకు పట్టింది, ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. కాకరకాయ పీసెస్ కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదు గైస్, చాలా అంటే చాలా బాగుంది. రైస్ తో అయినా చపాతీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.